జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అధికారులకు నాయకులకు ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమంటే శ్రీనివాసనగర్లోనికి వెళ్ళేదానికి ముఖ్యమైన మార్గము వాస్తు కాంప్లెక్స్ కాడ నుంచి ఒక ఎంట్రన్స్ దారి ఉంది. ఆ దారిలో ఒక వైన్ షాప్ పెట్టడం జరిగింది. ఇది ఇంతకు ముందు మైదుగూరు మెయిన్ రోడ్లో ఉండేది. అక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగేటప్పుడు టెంపరీ కోసం అని ఈ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. 100 అడుగుల దూరంలోనే ఒక స్కూల్ ఉంది, ఒక 50 అడుగుల దూరంలో మస్జిద్ ఉంది, దాని తర్వాత అనుకుని ఇంకొక స్కూల్ కూడా ఉంది. ఇది చట్ట ప్రకారము రూల్స్ ప్రకారము ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈ శ్రీనివాసనగర్ అనేది చాలా పెద్ద వార్డు, చాలా జనాభా కలిగిన వార్డు. ఈ ఏరియాకి అందరికీ పోయేదానికోసము ఈ ఒక్క దారి తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ ఈ బ్రాందీ షాపు వైన్ షాపు పెట్టడం వల్ల ఇక్కడ తాగుబోతులందరూ వచ్చి తాగి ఇక్కడ మలమూత్రాలు విసర్జించి ఇక్కడ పడిపోయి ఇక్కడ అంతా అల్లరి చేయడము, పక్కన అంగడి వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయడము, ఈ తాగుతో తింటే గలాట చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. సారాయి ద్వారా చెడులు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలిసిన విషయాలే. ఆరోగ్యం చెడిపోతుంది, సంసారం చెడిపోతుంది, అన్ని విషయాలు మనకు తెలిసినటివే. కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏమంటే వారికి ఎవరైనా అడ్డు చెప్తే కనుక కొట్లాటలు జరగడము, సమస్యలు జరుగుతున్నాయి. ఇది మెయిన్ వీధి కాబట్టి ఎట్లా తిరిగి అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మనకు తెలిసిన విషయం ఏమంటే టెండర్ వేసి పక్కన రూమ్ కూడా తీసుకొని పైన కూడా వైన్ షాప్ పెట్టి పర్మిట్ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని మనకు తెలిసింది. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు పర్మిషన్ ఇవ్వకూడదు, పర్మిట్ ఇవ్వకూడదని మనం తెలియజేసుకుంటున్నాము. ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్లయితే మేము పై అధికారుల దగ్గర కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిరోజు ఇక్కడ ధర్నా నిరసన చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అందుకోసం అధికారులు చర్యలు తీసుకొని ఈ వైన్ షాపును ఇక్కడ నుంచి మార్చాలని మేము విన్నవించుకుంటున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు 2 రోజులకు ఒకసారి అట్లా రౌండ్ వేసిపోతారు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు పరారవుతారు. వాళ్ళు అట్లా పోతానే మళ్ళీ మామూలు అయిపోతుంది. మా అంగళ్ళ కాడ తాగకూడదు అని చెప్తే మా మీదకే కొట్టేదానికి గలాటకు వస్తారు, తిత్తా అంటారు. చాలా ఇదిగా ఉంది. గవర్నమెంట్ మారినాక పొద్దుటూరు పొద్దుటూరు అందరికీ పెద్ద దిక్కు. మా పెద్ద ఆయనకు పోయి కూడా చెప్పినాము. ఆయన సిఐ గారికి ఫోన్ కూడా చెప్పాడు. ఇక్కడ రాకుండా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తానని మాకు హామీ ఇచ్చినాడు. మాకు పెద్ద ఆయన మీద చాలా నమ్మకం ఉంది. పొద్దుటూరుకు పెద్ద దిక్కు ఆయన. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇది మా అదృష్టం కొద్దీ వచ్చినట్టుంది. ఆయన చేస్తాడని నమ్మకంతో ఉన్నాం మేము. ఈ సమస్య దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఉంది.
ఈ జగన్ ప్రభుత్వంలో మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ షాప్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, మాదేం సంబంధం లేదయా, మీరు లింగాపురం దగ్గర గోడ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నారు. అప్పుడు మేము లింగాపురం దగ్గర గోడౌన్ దగ్గరికి పోయి మాట్లాడితే మాదేం లేదయా, అమరావతిలో ఉండే అసలు ఆయన కూర్చున్నాడు, ఆయనది షాపు, ఆడపోయి చెప్పుకోండి అన్నారు. కాబట్టి అప్పుడు కదిలే పరిస్థితి లేదు. కనుక ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. మన నాయకుడు వరదారెడ్డి గారు మంచి మేరకు గెలిచినారు. ఈ ప్రజల ఆకాంక్షలు, శ్రీనివాసనగర్ ప్రజల ఆకాంక్షలు ఏమంటే ఈ బ్రాందీ షాపును తక్షణం ఇక్కడి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఈ తాగిన వాళ్ళు ఇండ్లకు పోయి తీసుకుని తాగితే పర్వాలే, కానీ ఇక్కడ మల విసర్జన చేస్తున్నారు. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళు బట్టలు కూడా ఊడిపోయి ఉంటాయి, తాగి రోడ్డు పైన పడిపోతున్నాడు. చాలాసార్లు చూసినారు, దుస్తులు ఉండవు, అసహ్యకరంగా వాతావరణం ఉంది. రాత్రి 8 అయితే ఇంకా చెప్పబట్టదు. ఆ ఎదురుగా చిన్న సందు ఉంది, ఇక్కడ చుట్టుపక్కల అంగళ్ళు మూస్తే ఆ అంగళ్ళ పక్కన కూడా విపరీతంగా కూర్చొని తాగుతూ మల విసర్జన చేస్తూ చాలా అసహ్యకరంగా ఉంది. కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం స్పందించి, మా వరదారెడ్డి గారు స్పందించి తక్షణం తొలగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరొకసారి మేము కలిసి ఆయన విజ్ఞప్తి మేరకు, ఆయన సూచన మేరకు మేము మరి పై అధికారుల దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం, చర్యలు తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాను. కడప జిల్లా కలెక్టర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేయమనగా, ఈ బ్రాందీ షాప్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ షాప్ వార్డ్స్ కానీ, శ్రీనివాసనగర్ వెళ్ళే ఇంటికి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్కు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ షాపుని ఇక్కడి నుంచి తొలగించి నెక్స్ట్ వచ్చే పాలసీలో కూడా ఈ పునరావృతం కాకుండా ఇక్కడ షాపు లేకుండా చేయాలని కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఎక్సైజ్ గారికి మరీ కోరుకుంటున్నాం. ముఖ్య గమనిక ఏమంటే, మన శ్రీనివాస నగర్ వాస్తు కాంప్లెక్స్ పక్కల నుంచి ఇక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయి, ఒక మసీదు ఉంది. ఈ వల్ల మనకు సంజీవ్ నగర్, శ్రీనివాస నగర్, పెద్దగుంత కాడికి జనాలు ఇక్కడి నుంచి ప్రకాశం వరకు పోతారు. ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి విన్నపం చేసుకోమేమనగా, ఇది ఒక ఘోరాన్ని మీరు వచ్చి చూసి ఈ ఘోరాన్ని మీరు దూరం చేస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాము. పొద్దుటూరులో సమస్యలన్నీ 85 నుంచి మీరు తీర్చిదిద్దినారు. మసీదు సమస్యలైనా కానీ, శ్మశానం సమస్యలైనా కానీ సహకరించి అందరికీ ఒక అందుబాటులో ఉండి సహకరించుకుంటా సర్వజనానికి సన్మార్గంలో నడుపుకుంటూ పోయినారు. ఈ రోజు కూడా మీరు మాకు చేస్తారని దేవుని దృష్టి వల్ల మీకు దేవుడు ఒక అధికారం ఇచ్చినారు. కాబట్టి మీ అధికారం వల్ల మీరు నిలబడి ఈ వాస్తు కాంప్లెక్స్ దావను ఇక్కడ వచ్చేపోయి స్కూల్ పిల్లల్లో వాన పడుతుందంటే చాలా ఘోరంగా ఉన్నది. ఈ ఘోరాన్ని మీరు తీర్చిదిద్దుతారని మేము మీకు విన్నవించుకుంటున్నాము. ఆ బ్రాందీ షాపు కానీ, ఆ ట్రాన్స్ఫారం కానీ, చాలా పందులు ఆడ తిన్నుకుంటా వచ్చేపోయే చిన్న పిల్లలు చాలా భయపడుతున్నారు. మొన్న ఒక ఆమె చీకట్లో వచ్చింది, నేను మసీదుకు పోతాండా, అయ్యా ఆడ పందులు ఉండా, కుక్కలు ఉండా, నాకు అంత దాటియా అని నిలబడింది. అప్పుడు నేను మసీదులో పోకుండా ఆమె బండ్లో తీసుకుని వచ్చి రోడ్డు మీద ఎక్సిపెట్టి పోయినా. ఈ ఘోరాన్ని మీరు దూరం చేస్తారని మీకు మేము విన్నవించుకుంటున్నాము. ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి, సిద్దిక్ మసీద్ ప్రెసిడెంట్, మైనార్టీస్ SM భాషా గారు, మన స్కూలు స్కూల్ తుమారి రేడియన్స్ స్కూల్ ఆయన ఓనరు, నిన్న విద్యా వికాస్ స్కూల్లో వీళ్ళందరూ మీకు విన్నవించుకుంటున్నాము. మీరు ఈ ఘోరాన్ని దూరం చేయాలని, ఈ బ్రాందీ షాప్ను, ఈ ట్రాన్స్ఫారాన్ని దూరం చేయాలని వరదరాజరెడ్డి గారికి, నంద్యాల వరదరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఏమి చెప్పేది ఏమంటే, ఈ దారిలో పోయి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు మొగలు వచ్చారు, తాగుబోతులు ఎక్కువైనారు. ఇక్కడ మందు షాప్ తీయాలని మరీ కోరుతున్నాము. వరదరెడ్డి గారికి, ముఖ్తార్ గారికి, DSP గారికి అందరి విన్నపం ఇదే. 10 మంది ప్రజల కోసం మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే.